విశ్వక్సేన్ ఏ ముహూర్తాన ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నాడో కానీ వివాదాలే వివాదాలు. అందరినీ కూడా ఆ కాంట్రవర్సీలోకి లాగి చివరికి ఆయనే మీడియా సమావేశంలో కూర్చొని క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి. పిలిచిన వాళ్ళు పిలిచినట్టు కాకుండా ఏదో ఒకటి మాట్లాడేయటంతో వచ్చిన తంట. 150 గొర్రెలు 11 గొర్రెలుగా మిగలటం వెనక పృథ్వీ సెటైర్ వేశాడనుకున్నాడు కానీ చివరికి ఆ సినిమాని బాయ్కాట్ చేసే పరిస్థితి. మరోపక్క చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి వెనుక రాజకీయ కోణం బయటపడుతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర రాఘవరెడ్డి అరాచక సైన్యం వెనుక ఎవరుండి నడిపిస్తున్నారనే దాని మీద కూడా పోలీసులు 2 రాష్ట్రాల పోలీసుల దర్యాప్తు మొదలైంది. వీటితో పాటు ఇంకా చాలా అంశాలు. అంబటి రాంబాబు మాట్లాడారు. చిరంజీవి గారు ప్రజారాజ్యమే జనసేన అన్న తర్వాత అంబటి రాంబాబు రియాక్షన్ కూడా చూద్దాం. ఇంకా బోల్డెన్ అంశాలు మాట్లాడుకుందాం. బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ మైనారిటీ సెల్ కోఆర్డినేటర్ షేక్ బాజీ గారు. నమస్తే బాజీ గారు. అలాగే టీడీపీ నుంచి రఫీ గారు, వారు కూడా జాయిన్ అవుతున్నారు. ఇంకా వైసీపీ అధికార ప్రతినిధి చిన్నప్పరెడ్డి గారు. నమస్కారం చిన్నప్పరెడ్డి గారు. అండ్ మస్తాన్ గారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. ఇక జనసేన నుంచి కూడా అరుణ మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. టు స్టార్ట్ విత్ బాజీ గారు, సరే టెక్నికల్గా ఇంకా చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉన్నారని బలంగా నమ్ముతున్న చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు నిన్న చిరంజీవి గారు చేసిన కామెంటు, అంటే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అది వైరల్ అయింది. ఆ సబ్సిక్వెంట్గా సాయంత్రం అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ముందర వాళ్ళిద్దరు ఏం మాట్లాడారో చూసి మనం డిబేట్లోకి వెళ్ళాం. ముందు చిరంజీవి గారు మాట్లాడారు. 17 ఏళ్ళు అయిపోయినావు కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. 17 ఏళ్ళు అయిపోయినావు కదా. అంబటి రాంబాబు గారు నేను కాదు, ఆయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు, అయితే రూపాంతరం చెంది ఇలా మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. దాని పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో, జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అని చెప్పే మాట ప్రకారం. చిరంజీవి గారు ఏమన్నాడు? ఇది మారి అదేయింది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమైనా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాం. రైట్ బాజీ గారు. సో విన్నారు కదా చిరంజీవి గారు మాట్లాడింది. అంటే చిరంజీవి గారు ఏంటంటే అభిమానుల్లో ఆ ఉత్సాహం పెంచడం కోసం ఆ రకంగా మాట్లాడి ఉంటారేమో. సరే, సబ్సిక్వెంట్గా డెవలప్మెంట్స్ ఇక్కడ దాకా వస్తాయని ఆయన కూడా అనుకొని ఉండరు. అంబటి రాంబాబు గారు అంటే వైసీపీ చాలా ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అవుతోంది. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, సందు దొరుకుతుందా చూద్దాం అన్నట్టు. ఎలా చూస్తున్నారు? ఇంతకీ ఇప్పుడు ఏంటంటే మీరు కాంగ్రెస్ మధ్యలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో ఉన్నట్టా లేనట్ట అనే దాని మీద కూడా సందేహాలు వస్తున్నాయి రాత్రి నుంచి సోషల్ మీడియాలో. అదే ముందుగా వాసుదేవన్ గారు, మీకు అట్లాగే మన 99 టీవీ వీక్షకులకి, ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభోదయం, నమస్కారం. చిరంజీవి గారు ఆ సినిమా ఫంక్షన్ లో మాట్లాడింది చూస్తే ఏంటంటే సోదరోత్సాహంతో మాట్లాడాడు అనిపిస్తా ఉంది. ఎందుకంటే సోదరుడు మరి తను సాధించలేనిది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలోకి రావటం జనసేన పార్టీ ద్వారా, అట్లాగే ఆయన ప్రజారాజ్యం ద్వారా మరి ఎంతో ఆశలు పెట్టుకున్నాడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి రాష్ట్రంలోని. ఆ తర్వాత క్రమంలో పార్టీ నడపలేక కాంగ్రెస్ లో ఆయన విలీనం చేయడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ లో మంత్రిగా కూడా ఆఫర్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయకుండానే ఆయన ఈ మధ్య కాలంలో 2-3 దఫాలుగా పొలిటికల్ వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. అది గతంలో ఎలక్షన్ ముందు చూస్తే కనుక మనం
ఏదైతే బీజేపీ నాయకులకి అట్లాగే జనసేన నాయకులకి సపోర్ట్ చేస్తా ప్రచారం చేశారు. అట్లాగే ఆ మధ్య కాలంలో ఒక వీడియో కూడా వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని ఒక వీడియో కూడా ఆయన మాట్లాడినట్టుగా బయటకు వచ్చింది. ముందుగా ఏంటంటే ఇవన్నీ చెప్పే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా, లేదు కాంగ్రెస్ పార్టీలో లేకపోతే రాజీనామా చేసేసి నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని కాదు, నేను మా సోదరుడు తమ్ముడు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాను, లేకపోతే ఆ పార్టీలో పనిచేస్తాను, లేకపోతే ఆ పార్టీకి అనుగుణంగా మరి ఇది ఉంటాను అని చెప్తే బాగుంటుంది. ఇంకొక మాట ఏంటంటే అంబటి రాంబాబు గారు బీజేపీలో విలీనం చేస్తారేమో జనసేన చూడండి అని చెప్పేసి చలోక్తిగా మాట్లాడారు. అసలు బీజేపీలో విలీనం చేయక్కర్లేదండి. జనసేన ఇప్పుడు మాట్లాడుతుంది బీజేపీ వాయిస్ జనసేన గొంతులో నుంచి వస్తా ఉంది. ప్రత్యేకంగా విలీనం చేసే పని లేదు. జనసేన వేరు, బీజేపీ వేరు అని చూడక్కర్లా. అందరూ ఒకటే, ఈ కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉండటమే కాకుండా మరీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు మరి సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని చేయటం కానివ్వండి, అట్లాగే బీజేపీకి చాలా అనుంగుగా శిష్యుడిగా ఆయన మెదులుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన బీజేపీలో విలీనం చేసే పని అక్కర్లా. ఇప్పటికే బీజేపీ వాయిస్ గా జనసేన మరి రాష్ట్రంలో మరి పనిచేస్తా ఉంది క్రియాశీలకంగా. కాబట్టి ఏంటంటే మరి చిరంజీవి గారి ముందు ఏంటంటే ఆయన సంతోషం, ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో టెక్నికల్ గా ఉన్న మెంబర్షిప్ ఏదైతే ఉందో రాజీనామా చేసి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఆయన కాంగ్రెస్ లో చేరి చాలా సంవత్సరాలు అయింది, మంత్రిగా హోదా అనుభవించారు. మళ్ళీ జనసేన ప్రస్తావన, ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిన ప్రస్తావన ఎందుకు చేశారనేది ఆయనకే తెలియాలి. నేను అనుకోవడం ఏంటంటే ఆయన తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ఆనందంతో అలా మాట్లాడారను. అంతేనా? బీజేపీ వెనకాల నుండి మాట్లాడిస్తోందని ఏమన్నా చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా, గారు చిరంజీవి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో మిగిలిపోయి ఇంకా వాళ్ళందరూ కూడా జనసేనకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి మాట్లాడి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంతేనా? ఒక నిమిషం బాజీ గారు, ఢిల్లీ రిజల్ట్ తర్వాత, ఎలక్షన్ రిజల్ట్ తర్వాత బీజేపీ ఏమన్నా వ్యూహం మార్చి తనకి అనుకూల శక్తులన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, అందులో భాగంగా బీజేపీ ఆయన చేత అనిపించిందని కూడా అంటున్నారు. ఢిల్లీ మీడియా అయితే అదే రాసింది. ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఎప్పటి నుంచో చిరంజీవి గారిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఆ మధ్య మోడీ గారు అక్కడ ఒక ఉత్సవం చేసి ఆ చిరంజీవి గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మాట మంత్రి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. చిరంజీవి గారు బీజేపీకి చాలా అనుకూలంగా, చాలా ఫేవర్గా, చాలా మంచి మిత్రత్వంతో ఉంటున్నట్టుగా ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ కొత్తగా ఢిల్లీ ఎన్నికల తర్వాత మారిన పరిణామాలు ఏం కాదండి. ఎప్పటికైనా ఏంటంటే చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ యొక్క అభిమానులు అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ గా నిలబడాలి, బీజేపీని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక పథకం ఎప్పటి నుంచో ఉంది. అదే ఇంటర్నల్ గా అమలు జరుగుతూ ఉంది. అది రాబోయే కాలంలో ఇంకా మరీ ప్రస్ఫుటంగా మనందరం కూడా చూస్తాం. ఈ బీజేపీ, జనసేన వర్సెస్ ఇంకా వగైరా ఈ గ్రూప్స్ అన్ని కూడా ఎన్నాళ్ళలో కూడా నిలబడే అవకాశం ఉండదు కూటమిలో. వీళ్ళందరూ ఒకసారి జనసేన రాబోయే భవిష్యత్తులో జరగబోయేది అదే. రైట్, ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. జనసేన అరుణ్ గారి దగ్గరికి వెళ్తాం. అరుణ్ గారు, మీతో మాట్లాడే ముందు నిన్న పృథ్వీ గారు మాట్లాడింది, సబ్సిక్వెంట్గా లెంపలు వేసుకొని విశ్వక్సేన్ మాట్లాడింది చూసి మీ దగ్గరకు వద్దాం. పృథ్వీ ఏం మాట్లాడారు చూద్దాం. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఉన్నాయి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. రైట్, విశ్వక్సేన్ మాట్లాడింది కూడా చూద్దామండి తర్వాత. సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని
2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. సారీ. రైట్. అరుణ గారు, ఇలా గోకి ఇది పుండు చేయించుకోవటం అనేది జనసేనకి బాగా అలవాటుగా ఉంది. జనసేన నాయకులు కొంత సంయమనం పాటిస్తే సరిపోయేదిగా. ఇప్పుడు చట్టసభల్లోకి వెళ్ళిన వాళ్ళని గొర్రెలు మేకలు అని సంబోధించే విధంగా ఆయన వ్యవహరించారని చెప్పేసి లైలా సినిమా బాయ్కాట్ చేస్తున్నాను. పాపం విశ్వక్సేన్ సారీ చెప్పుకున్నాడు, నాకు సంబంధం లేదండి, ఆయన వచ్చాడు, తోటి నటుడు నటించాడు, ఆయన అన్నదానికి నాకేం నిమిత్తం లేదు. ఈ సందర్భాలు మీకు లోగడ కూడా ఉన్నాయి. ఇంతకుముందు 2-3 సినిమాలప్పుడు కూడా ఇలాగే మాట్లాడి వైసీపీ వాళ్ళకి మీరు బంగారు పళ్ళెంలో అవకాశాలు పెట్టిస్తున్నారు. అవసరమా అది? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి నమస్కారం సార్. రాజకీయాలు సినిమాలు వేరువేరుగా చూడాలి అన్నమాట వాస్తవం 100%. గతంలో అలాగే కొనసాగేది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఏం జరిగింది అంటే సినిమాల్ని పర్టికులర్ గా టార్గెట్ చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని హెరాస్ చేశారు సార్. ఆ విషయం మన అందరికీ తెలుసు. ఒక మెగా ఫ్యామిలీని అండ్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఎంటైర్ సిస్టమ్ ని కూడా టార్గెట్ చేసి హెరాస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచే ఇంకా పాలిటిక్స్ సినిమాలు ఇంటర్లింక్డ్ గా కొనసాగే సిచ్యువేషన్ వచ్చేసింది. తర్వాత అంటే ఫ్యాన్ వార్స్ కూడా వాళ్లే సోషల్ మీడియా ముసుగులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్లే ఉంటారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్లే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్లే ఉంటారు, చరణ్ బాబు ఫ్యాన్స్ వాళ్లే ఉంటారు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వాళ్లే ఉంటారు. ఇలాగా ఫ్యాన్స్ ముసుగులో సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకొని గొడవలు క్రియేట్ చేయడము, సినిమాలు డ్యామేజ్ అయ్యేలాగా కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి వందలాది వేలాది మందికి ఉపాధి చూపించేటువంటి సినిమాలని వీళ్ళ రాక్షస ఆనందం పొందడం కోసం విపరీత పోకడలకి వెళ్ళి సినిమాలను ఫ్లాప్ చేయించేలాగా లెటర్లు వదలటము, స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇట్లాంటి పనిష్మెంట్లు అన్ని కూడా చేసే సిచ్యువేషను ఈ కేవలం గత 5 ఏళ్లలోనే చూసాం సార్. అంతకు ముందు లేదు. ఏ హీరో అంతకుముందు సోషల్ మీడియా కూడా లేదు కదా, ఇంత యాక్టివ్గా లేదుగా అంతకుముందు సోషల్ మీడియా. మీరు అన్నదాంతో ఏకీభవిస్తాను నేను. అవును సార్, అంతకు ముందు చూడలేదు మనం ఇట్లాంటి రాక్షస క్రీడలు, ఇట్లాంటి ఉన్మాదపు చేస్తూ మనం చూడలేదు. 2019 ముందు ఏ పార్టీ అన్నా ఉన్నాయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, బాలయ్య బాబు గారి సినిమాలు వచ్చినప్పుడు, చిరంజీవి గారి సినిమాలు వచ్చినప్పుడు ఇట్లాంటి మనం చూడలేదు. ఈవెన్ ప్రజారాజ్యం ఉన్నప్పటికీ కూడా సినిమాలు రాజకీయాలు వేరువేరుగా మాత్రమే చూశారు. కానీ గత 5 ఏళ్ల నుంచే ఈ బురద అనేది అందరికి పొయ్యడం అలవాటు చేసి ఇది ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆ వ్యవస్థను రన్ చేస్తూ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా వ్యవస్థ మాత్రం అట్లాగే రన్ అవుతూ ఉంది. వీళ్ళందరూ బాధితులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎక్కడో ఒక మూల గత 5 ఏళ్ల పాటు పడినటువంటి ఇబ్బంది ఇప్పుడున్న టైంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక వేదిక మీద ఆనందం రూపంలో బయటకు వస్తుంది. దాన్ని కూడా ఆ టైంలో సందర్భానుసారంగా చేసేటువంటి క్రిటిసిజం ను కూడా తీసుకోలేనటువంటి వ్యవస్థ ఇప్పుడు సొసైటీలో ఉండడం నిజంగానే సిగ్గుపడాల్సిన విషయము. కానీ ఒకటి సార్, ప్రతి చోట కూడా రాజకీయం అనేది అంత చట్టసభల్లో మీ సభ్యులు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. చట్టసభల్లో మీ సభ్యులు కూడా ఉన్నారు. వెన్ యూ కాల్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ గొర్రెలు, మనం కూడా వచ్చేస్తాం ఆ కేటగిరీలోకి. మీకు గుర్తుందో లేదో ఒక నిమిషం మీరే మాట్లాడండి. ఒకసారి ఇలాంటి ప్రస్తావన చేసి చట్టసభల్లో ఉన్న సభ్యుల పట్ల ఒక ఎడిటర్, ఒక సీనియర్ ఎడిటర్, ఇప్పుడు కాదు 25-30 ఏళ్ల క్రితం వెళ్ళి అసెంబ్లీ కార్యదర్శి ముందు వెళ్ళి క్షమాపణలు చెప్పుకున్నాడు. గుర్తుందా మీకు అది? లేదు సార్, నాకు తెలియదు. సో అలా ఉంటాయి రిపర్కషన్స్. నేను చెప్తుంది అదే సార్. ప్రతి వేదిక మీద కూడా రాజకీయాలు అనేవి కొన్ని సందర్భాలు అంటే ఒక్కొక్కసారి పన్ను పండించవచ్చు, కానీ దాని తర్వాత వచ్చే పర్యవసానాలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి. అక్కడ కేవలం మనం మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, సినిమాకి సంబంధించిన ఒక వ్యవస్థ, ఒక నిర్మాత, హీరో, ఒక మొత్తం ఎంటైర్ 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వ్యవస్థ ఉండిద్ది. కాబట్టి ఈ ఇబ్బందిని వాళ్ళు ఎదుర్కోలేరు. రాజకీయం అంటే ఫైటింగ్, సినిమా అంటే బిజినెస్ లో ఫైటింగ్ ఎవరు చేయడానికి ఇష్టపడరు. అక్కడంతా లాభ నష్టాలకు సంబంధించినటువంటి బేరీస్ మాత్రమే ఉండిద్ది. కాబట్టి ఈ రాజకీయాలు సినిమాలు అనేవి వేరువేరుగా ఇంకనైనా సరే విడదీసి చూడగలిగితే సొసైటీకి మంచిది సార్. ఎందుకంటే దాదాపు 25,000 ట్వీట్లు చేశారండి. అతను చిన్న హీరో, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అతను సినిమాలు నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ పోస్టులు వేసేవాళ్ళు వాళ్ళ కుటుంబంలో కనీసం తిండికి మనం డబ్బులు సంపాదించిస్తున్నామా లేదని కూడా ఆలోచించారు సార్. ముందు అర్జెంట్ గా వాళ్ళ పార్టీ ఒకటి ఇచ్చింది, లేదా ఒక నాయకుడు ఒకటి అన్నారు, ఉద్ధరించేసారు అర్జెంట్ గా. ముందు కుటుంబం గురించి కూడా పట్టించుకోరు. ముందు ఇది ఒక ఉన్మాద వ్యవస్థ నడుస్తోంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. ఒకళ్ళనేం డబ్బులు ఇచ్చి నడిపించినా ఇంకొకళ్ళు కౌంటర్ గా అదే దారిలోకి వెళుతున్నారు. ఈ వ్యవస్థ మారాలి. దీన్ని ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒకటి సార్, ఇప్పుడు అక్కడ ఒక పార్టీ మంచి మాట్లాడొచ్చు, తప్పలేదు. రాజకీయంగా ఒకవేళ మీరు ప్రస్తావించాలనుకుంటే మంచి మాట్లాడొచ్చు, తప్పే లేదు. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడారు, ఆయన గొప్పగా రాజకీయాల గురించి మాట్లాడారు, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఆయన మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని బయట పెట్టారు. కానీ ఇప్పుడు బాజీ గారు దాని మీద కూడా అడిగారు ఒకటి, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా ఏంటని ఆయనకు బోల్డని సందేహం వచ్చేసింది, అనుమానం వచ్చింది బాజీ గారికి. అది క్లియర్ చేయండి ఒకసారి. సార్ అర్థం కాలేదు సార్. బాజీ గారు ఇంతకీ చిరంజీవి గారు ఏ పార్టీలో ఉన్నారనే సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో లేకపోతే రాజీనామా చేసి జనసేనకి జై కొట్టండి, ఇంక మీ ఇష్టం, బీజేపీతో అయినా వెళ్ళిపోండి అని అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన.
సార్ ఆయన ఎప్పుడు నాకున్నటువంటి సమాచారం ఆయన ఎప్పుడూ రాజీనామా ఇచ్చారు. కానీ పార్టీ ఇంకా దాన్ని ఆమోదించలేదని చెప్పేసి నాకున్నటువంటి సమాచారం సార్. మరి అది ఆమోదించారా లేదా అనేది ఆ పార్టీలోనే ఉన్నటువంటి బాజీ గారే మాకు ఒకసారి దాని డీటెయిల్స్ ఇస్తే మేము కూడా తెలుసుకుంటాం సార్. మిగతా విషయాలు ఏంటనేది బాజీ గారికి అంబటి పార్టీ రాంబాబు గారి అధిష్టానానికి కామెంట్స్ చూశారు కదా, ఆయన తొండ ముదిరి ఊసర వెళ్ళి కావటం, జనసేన అదే ప్రజారాజ్యం కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు జనసేన బీజేపీలోకి వెళ్ళిపోతుందా, అప్పుడు కేంద్ర మంత్రి పదవి మీరు తీసుకున్నారు కదా, ఇప్పుడు కూడా తీసుకుంటారా అని నేరుగా అడిగాడు ఆయన అంబటి రాంబాబు గారు. సార్ బీజేపీలోకి వెళ్తామా లేదా అన్నది పార్టీ రానున్న రోజుల్లో డిసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే రూలింగ్ లో ఉన్నాం కాబట్టి. కానీ ఇవాళ 11 సీట్లను కూడా ఇలుపుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వైసీపీకి మళ్ళీ తల్లి కాంగ్రెస్ లోకి వెళ్తుందా, పిల్ల కాంగ్రెస్ గానే ఉండిద్ది అన్నది వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం క్లియర్ గా. ఎందుకంటే అభ్యర్థులు నిలబడే సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే 5గురు రెడీగా ఉన్నారు. మా జిల్లా నుంచి అండ్ ఉత్తరాంధ్ర నుంచి రెడీగా ఉన్నారు సార్. ఇది క్లియర్. ముందు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పండి. ఈ ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి పార్టీ క్యాడర్ కూడా భరోసా ఇవ్వలేని సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచి అండి గెలిచిన మొత్తం అభ్యర్థులు ఎంతమంది పార్టీ రెడీగా వాళ్ళకి ఉన్నారు? 11 మందిలో సార్ జగన్మోహన్ 5గురు రెడ్డి రెడీగా మినహా, ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి మినహా 10 5గురు మందినా? రెడీగా ఉన్నారు. ఎంతమంది అండి? వైసీపీ నుంచి 5గురు రెడీగా ఉన్నారు సార్. మిగిలిన 5గురు ఏంటి? కొంచెం ఆలోచించుకుంటున్నారా మిగిలిన 5గురు? అంటే తెలియదు సార్. ఈ 5గురు ఏంటంటే పాపం ఇలా పాపాలతో భాగస్వామ్యం లేని వాళ్ళు సార్. ఇలా పాపాలతో భాగస్వామ్యం ఉన్నవాళ్ళు ఏ పార్టీలోకి వచ్చినా మనకు జైలు శిక్ష తప్పదు కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టున్నారు. బహుశా ఇలా కుంభమేళాకు పాపాలతో వచ్చి ఉంటారు, భాగస్వామ్యం లేని పాపాలన్నీ వాళ్ళు మాత్రం పార్టీ కుంభమేళాకి వెళ్ళి మారడానికి స్నానం సిద్ధంగా చేసి వచ్చి ఉంటారు, పాపాలన్నీ కడిగిపోయి ఉంటాయి, వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు. ఒకసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు, ఇదండి ఇప్పటిదాకా 360 డిగ్రీస్లో ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఇప్పుడు సినిమాని రాజకీయాన్ని విడదీసి చూడలేని ఒక విచిత్రమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఏవనిక మీద అయితే ఉంది. ఎవరు అవుననుకున్నా, ఎవరు అవునన్నా కాదన్నా అది పరిస్థితి. చిరంజీవి గారు మాట్లాడటం, అంబటి రాంబాబు వెంబడే సాయంత్రానికి ఏదో ఇంకోటి మాట్లాడటం. సరే, నిన్న ఆ సినిమా ఫంక్షన్లో పాపం చిన్న హీరో ఆయన వచ్చి 2 చేతులు దండం పెట్టి, అయ్యా నాకును పృథ్వీ గారు మాట్లాడిన దానికి సంబంధం లేదు, చట్టసభల్లో సభ్యులు మాజీలైనా సరే మనం వీ నీడ్ టు హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ అండి. అంటే చైర్ని రెస్పెక్ట్ చేయాలి కదా. మీకు తెలుసు కదా, ఎంవీఆర్ శాస్త్రి గారు ఇట్లాగే రాసి వెళ్ళి అసెంబ్లీ కార్యదర్శి ముందు వెళ్ళి 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు. మీకు తెలుసు, మీరు అవన్నీ చూసిన వాళ్ళే. నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లోని మిత్రులందరికీ కూడా నమస్కారం. పార్లమెంట్ లో కూడా జరిగినాయండి. పార్లమెంట్ లో కూడా వచ్చి నమస్కారాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈయనకి ఆ కోపం ఇంకా తగ్గలేదు. వైసీపీలో ఆయనకి జరిగినటువంటి అన్యాయమా పరాభవమా అది ఆయనకి ఇంకా వెంటాడుతూనే ఉంది. కాకపోతే ఆయన రాజకీయ వ్యాఖ్య చేశాడని అనుకుంటున్నాను నేను. నాకేమి చెప్పడానికి నాకేమి నేనే వెనకాడు, నాకే మొహమాటం లేదు. కానీ అది సినిమా ఫంక్షన్ మీద ఆ సినిమాలో జరిగినటువంటి సంఘటనల్ని అతను స్పెసిఫిక్ గా అతని క్యారెక్టర్ లో జరిగింది చెప్పడం అంటే ఒక సెటైర్ వేశాడని అర్థం. అది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి తగిలింది. ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. ఆ 150 ఖచ్చితంగా తగిలింది. దానికి వాళ్ళు విలువలాడిపోతా ఉన్నారు. ఏంటి ఇది అని చెప్పేసి మేము బాయ్కాట్ చేస్తాం. అతను ఏదో చెప్పాడు, సినిమాని ఎందుకు బాయ్కాట్ చేయాలా? సినిమా ప్రొడ్యూసర్ వేరు, హీరో వేరు, డైరెక్టర్ వేరు కదా. ఇతను పృథ్వీ అనేవాడు ఒక యాక్టర్, అందులో ఒక క్యారెక్టర్ యాక్టర్. అతను ఏదో చెప్పాడు, అతన్ని ట్రోల్ చేయండి. సినిమాని ఎందుకు చేయాలా? నిర్మాత ఎందుకు నష్టపోవాలా? లేకపోతే ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసేటువంటి వైసీపీ క్యాడర్ ఎందుకు నష్టపోవాలా? అసలు సినిమాలే చాలా తక్కువ వస్తున్నాయి. వచ్చిన దాంట్లో చూడనివ్వండి. యువత సినిమా చూడాలంటే మనం కూడా బాగా యూత్గా ఉన్నప్పుడు సినిమాల మీద ఎగబడేవాళ్ళం కదా. కాబట్టి ఎందుకు బాయ్కాట్ చేయాలి? సినిమాను బాయ్కాట్ చేయకూడదు. పృథ్వీ వేసిన సెటైర్ మీకు తగిలితే మీరు పృథ్వీ మీద మాట్లాడుకోండి. కానీ దానికి జనసేనకి దానికి లింక్ పెట్టి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. తనకి ఏదో ఉంది లోపల, జగన్మోహన్ రెడ్డి తనకి అన్యాయం చేశాడు అనేటువంటి భావన ఉంది. చాలాసార్లు మాట్లాడాడు కదా ఆయన వైసీపీ మీద చాలాసార్లు మాట్లాడాడు. ఆయన ప్రచారం కూడా చేశాడు కదా ఎలక్షన్లో. కాబట్టి సినిమాగా చూద్దాం. సినిమా అయిపోయిన తర్వాత నటులు వాళ్ళ జీవితం వేరు, సినిమా సెట్లో ఉన్నప్పుడు వాళ్ళు పద్ధతి వేరు. అక్కడ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పినట్టుగా చేయాలా? ఆ షూటింగ్ పేకప్ చెప్పి బయటికి రావడంతోనే వాళ్ళు వేరే, సినిమాకే సంబంధం ఉండదు. దీనికి కూడా అలాగే చూడాలి
దీనికంటే అంతకంటే మించి నేనేం నువ్వు అంబటి మాట్లాడగలను? రాంబాబు గారు చేసిన వ్యాఖ్య కూడా చూశారు. చిరంజీవి గారు అదే సినిమా ఫంక్షన్లో మాట్లాడారు చిరంజీవి గారు. దాని మీద అంబటి రాంబాబు సాయంత్రం మాట్లాడుతూ బీజేపీ ఫోల్డ్లోకి వెళ్ళిపోయారు చిరంజీవి గారు అన్నట్టు మాట్లాడుతున్నారు. చూసా ఇప్పుడు ఈ ప్యానెల్లో బాజీ గారు మేమిద్దరం ప్రజారాజ్యంలో పనిచేస్తున్నాం. నేనైతే 1 year ప్రజారాజ్యం ఆఫీస్లోనే ఉన్నా, ప్రజారాజ్యం 1లో హైదరాబాద్లోనే ఉన్నా. చిరంజీవి గారు ఆ చరిత్ర అదంతా కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఆయన యాక్టివ్ పాలిటిషియన్ కాదు. ఇప్పుడు యాక్టివ్ పాలిటిషియన్ కావాలనుకుంటున్నాడు అనేది నాకు ఉన్నటువంటి అసెస్మెంట్. రైట్. సరే, కాంగ్రెస్కి రాజీనామా చేశాడా చేయలేదా అది పెద్ద టెక్నికల్ ఇష్యూ కాదు సార్, అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఆయన బీజేపీని బాగా ప్రేమిస్తున్నాడు, ప్రధానమంత్రి కూడా ఆయన బాగా ప్రేమిస్తున్నాడు. మన అల్లూరు సీతారామరాజు సెంచరీకి అనుకుంటా ఆయన వచ్చినప్పుడు చిరంజీవి గారిని ప్రత్యేకించి పిలిచారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చిరంజీవి గారు చెయ్యి, పవన్ కళ్యాణ్ గారు చెయ్యి పట్టుకొని మోడీ గారు బాగా ప్రజల్లోకి వీళ్ళిద్దరూ నాకు కావాల్సిన వాళ్ళు అనేటువంటి ఒక సంకేతం పంపించడం జరిగింది. మొన్న సంక్రాంతికి కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఢిల్లీలో చాలా కొద్ది మందిని ఆయన ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భంలో ఆయన కిషన్ రెడ్డి గారు ఇన్వైట్ చేశారు. అది బహుశా ప్రధానమంత్రిని చెప్పే ఇన్వైట్ చేస్తారనుకుంటా, ఎవరిని పడితే వాళ్ళని ఇన్వైట్ చేయరు. దాన్ని ఏమంటారు, ఆ పండగలో ఉత్సవమే కాదు, ఆ సంక్రాంతి వేడుక అనుకోండి వాళ్ళ ఇంట్లో. దాంట్లో చిరంజీవి గారు కూడా ఉన్నారు, తర్వాత ఈయన కూడా ఉన్నాడు, నాగేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నాడు. ఆ పిలిచినటువంటి 4-5 ప్రముఖుల్లో నాగేశ్వర రెడ్డి గారికి వచ్చేసింది కదా, అవార్డు వచ్చేసింది, పద్మ విభూషణం. ఇక ఆ తర్వాత ఉన్నది భారత రత్నే, అంతకంటే పెద్ద అవార్డు ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ చిరంజీవి గారి కోట ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను నేను. కాబట్టి ఆయన రాజకీయాల్లో రావాలని తహతాలు ఆడుతూ ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి చాలా తేడా ఉంది. నేను ఇద్దరిని దగ్గరగా గమనించినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన అనుకున్నది చెప్పేస్తాడు, ఎవరికి భయపడ్డు, నిర్భయంగా మాట్లాడతాడు, అనుకున్నది కూడా చేసేస్తాడు. అసలు వెనక ముందే ఆలోచించుకుంటాడు ఏం మాట్లాడాలి ఏంటని. కానీ చిరంజీవి గారు అలా కాదు, ఆయన అనుకుంటాడు చాలా మాట్లాడాలని, కానీ ఆ మైక్ దగ్గరకు మీడియా దగ్గరకు వచ్చినప్పుడు తడబడుతూ ఆచితూచి స్పష్టంగా చెప్పలేడు. ఆయన కొంచెం ఒక రకంగా చెప్పాలంటే అంత డేర్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. ప్రత్యక్ష రాజకీయాలకి ఆయన అంత సూటబుల్ కాదని ఆయన పార్టీని బహుశా ఆ పార్టీ కనుక వైండప్ చేయకుండా దాన్ని కాంగ్రెస్లో కలపకుండా కనుక నిలబడి ఉంటే 14లో ఒక ప్రబల శక్తిగా వచ్చేసేది. కోస్టల్ జిల్లాలో 24% ఓట్లు వచ్చినాయి. 18 మంది ఎమ్మెల్యేలు, 2 తెలంగాణ నుంచి గెలిచిన, 16 మంది ఆంధ్ర నుంచి గెలిచారు. టోటల్గా 18% ఓట్లు వస్తే ఒక్క కోస్తాంధ్రలోనే 24% ఓట్లు వచ్చాయి. 24% ఓట్లు అంటే మామూలు విషయం కాదు. బట్ ఆయన సస్టైన్ చేయలేక పార్టీని ఆయన కాంగ్రెస్లో కలిపేశాడు. బట్ పవన్ కళ్యాణ్ అలా కాదు, 6% ఓట్లు వచ్చినా, ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిన 5 years ఫైట్ చేశాడు. వ్యూహాత్మకంగా కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించాడు. 21 సీట్లు గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది చాలా గ్రేట్ అయినటువంటి విషయం. చిరంజీవి గారు అలాంటి ఫైట్ చేసేటువంటి వ్యక్తి కాదు, అలా నిలబడే ఒత్తిళ్ళకి తట్టుకొని నిలబడే వ్యక్తి కాదు. పరోక్ష రాజకీయాల్లో ఏమైనా వస్తాడేమో చూడాలి మరి. రైట్. ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తా అంటే చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. చిన్నపరెడ్డి గారు ఒక మాట చెప్పండి. అంబటి రాంబాబు గారి కామెంట్ ఏంటంటే ఆయన బీజేపీలోకి విలీనం చేస్తాడా అది అని చెప్తున్నది. అది ఎక్కువ మాట. ఇప్పుడు బీజేపీతో బాగా టచ్ లో ఉన్నది వైసీపీ. ఎన్నాళ్ళు చీకట్లో ఒప్పందాలు, బీజేపీ కూడా వైసీపీని ఏం చేయలేదు, వైసీపీ కూడా బీజేపీని ఎప్పుడు విమర్శించలేదు. ఆ పార్టీ పెట్టిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని ఎక్కడా విమర్శించలేదు, బి టీమ్ గానే నిర్వహించారు. కాకపోతే తెర ముందుకు రావడానికి కొంచెం ఈ ముస్లిం క్రిస్టియన్ ఓటు బ్యాంక్ దెబ్బతింటదేమని చెప్పి కాస్త సిగ్గుపడ్డారు. కానీ
బీజేపీకి అంబటి రాంబాబు గారి పార్టీ ఏం భిన్నం కాదు, వ్యతిరేకం కాదు. వాళ్ళేమో దాచుకున్నటువంటి అది ప్రజలకు కూడా రైట్, బాగా తెలుసు. మళ్ళీ వస్తారండి. ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మాట్లాడదాం. చిన్నపరెడ్డి గారు, మీరు ఖాళీగా ఉండరండి? అంటే సోషల్ మీడియాలో ఏదో ఒకటి కెలికేసి, పాప ఆయన ఏదో చిన్న హీరో అండి, ఆయన ఇప్పుడిప్పుడే అప్కమింగ్ నిలదొక్కొని ఇండస్ట్రీలో వెనకాల ఎలాంటి సపోర్ట్ లేదు. ఏదో చిన్న సినిమా చేసుకున్నాడు, ఫంక్షన్ పెట్టుకున్నాడు, 10 మందిని పిలిచాడు, మాట్లాడారు. వాళ్ళేదో వాళ్ళ ఉత్సాహం కొద్దిగా మాట్లాడినంత మాత్రాన, ఇందాక ఇప్పుడు రఫీ గారు అన్నట్టు పృథ్వీతో ఏమన్నా మీకు పంచాయతీ ఉంటే పృథ్వీతో నేరుగా తేల్చుకోవచ్చు కదా. సినిమాని బాయ్కాట్ చేస్తాం, చెరువు మీద అలగటం ఏంటండి? సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులకు అలాగే 99 వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. ఇప్పుడు సినిమా వేదికని సినిమా వేదికగా, రాజకీయ వేదికని రాజకీయ వేదికగా వాడుకుంటే ఎలాంటి సమస్యలు రావు. అలాగే వేదిక మీదకి వచ్చే వాళ్ళకి ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది స్పృహ కోల్పోయి మాట్లాడితే దాని ఎఫెక్ట్ ఎవరికి ఉంటుందంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి విశ్వక్సేన్కి ప్రాబ్లం అయింది. 150 గొర్రెలు 11 గొర్రెలని యాదృచ్ఛికంగా అన్నాడా, ఆయన కావాలని అన్నాడా, ఏమి చేసినప్పటికి కూడా చట్టసభల్లో ఉన్నటువంటి వారిని గొర్రెలుగా చిత్రీకరించడం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, టీడీపీయా, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలా లేకపోతే ఏదా అనేది పక్కన పెడదాం. ఎమ్మెల్యేలని గొర్రెలుగా చిత్రీకరించినట్టుగా మాట్లాడటం బాధ పెట్టింది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చిరంజీవి అభిమానులు ఉంటారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు, అలాగే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, రకరకాల అందరూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే దానికి సందర్భంగా మాట్లాడకుండా అసందర్భంగా మాట్లాడినందువల్ల దానికి సంబంధించి 25,000 మంది ట్వీట్లు వేసి ఆ సినిమాకి సంబంధించి అవన్నీ మన అకౌంట్లో ఏట కదా, ట్విట్టర్ అకౌంట్లన్నీ మనవే అంటగా సార్. ఇది కానీ సోషల్ మీడియాలో మాత్రం మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారండి. నిజంగా వీళ్ళ ప్యానల్ ముఖ్యంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ విషయంలో మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఇందాక కొంతమంది పెయిడ్ నడుపుతారని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాదు. ఆమె మనసులో వేరుంది. ఆ పెయిడ్ నడిపే వాళ్ళు ఎవరో ఏం చేస్తారనేది అరుణ గారికి బాగా తెలుసు. అందుకని చెప్పేసి ఆమె అన్నది. దాని గురించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెయిడ్ చేయాల్సిన పనుల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అందరూ కూడా ఉన్నటువంటి పార్టీ సార్. మా పార్టీకి సంబంధించి ఎదురుగా ప్యానల్లో 2 మైనారిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు తెలుగుదేశంలో, ఒకళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. మైనారిటీలందరూ మీ ఎంబడి ఉండారంటారేంటి సార్? వాళ్ళు ఉండొచ్చు సార్. మెజారిటీ పీపుల్ మాకున్నారు. ఇప్పుడు రఫీ గారిని అది ఎన్నికలు అయిన తర్వాత మాతో వచ్చేసారు, మీ దగ్గర ఉన్నారు. ఒక నిమిషం అండి, ఆయన మాట్లాడండి. రఫీ గారు ఆయన మాట్లాడండి. అందుకని సినిమా ఫంక్షన్లకు సంబంధించేమో ఇదివరకు మనం జమ్మలగడి బంబ అనేటటువంటి ఒక సినిమా చూసాం. రివర్స్ అంతా రాజకీయ వేదికల్లోనేమో ఓజీ 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 అని మొదలు పెడతారు. దానికి ప్రెస్ మీట్ పెట్టంగానే ఉండంటారా నాయన, ఓజీ వస్తుంది ఓజీ వస్తుందని అదో పబ్లిసిటీ చేసుకోవటం. ప్రతి ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఓజీ అంటాం, ఈయన ఓజీ గురించి మాట్లాడటం. అలాగే రాజకీయ వేదికలకు వచ్చేసరికి ఇదిగో నిన్న చూశాం కదా, ఈ రకంగా మాట్లాడటం. అక్కడేమో రివర్స్ మాట్లాడతారు, ఇక్కడ సినిమాల గురించి మాట్లాడతారు. మాట్లాడచ్చా? 2 seconds ఓన్లీ. ఒకసారి మాట్లాడు. 2 seconds. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభకు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న క్రౌడ్ సీఎం 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 అని అరుస్తోంది. అంటే ఈయన కావాలని నేనే ఇంకా సీఎం అని చెప్పేసి ప్రమోషన్ చేసుకుంటున్నాను సార్. వచ్చినటువంటి వారిని సీఎం సీఎం అనక జగన్మోహన్ రెడ్డి గారి సినిమాలో ఇప్పుడు ఆయన ప్రతిపక్షం కాదు విపక్షం. ప్రతిపక్షం ఇవ్వండి అని అడుక్కునే సిచ్యువేషన్ లో ఉన్నాడు. అయినా సీఎం అని అరుస్తున్నారు, అనిపించుకుంటున్నాడా సార్? నేను క్వశ్చన్ స్ట్రైట్ గా అడిగాను చిన్నపరెడ్డి గారు. చిన్నపరెడ్డి గారు క్వశ్చన్ స్ట్రైట్ గా అడిగి ఆన్సర్ స్ట్రైట్ గా చెప్పండి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం గా చేసి ప్రజలకు సేవ అరవడం కావాలని చేయించుకునే ప్రమోషన్ అయితే ఇప్పుడు సీఎం సీఎం అని అనిపించుకోవడం కావాలని అనిపించుకుంటున్నారా అని అడిగాను. తప్పు. ఈ రెండింటిని మీరు యాక్సెప్ట్ చేయటం వల్లనే
రాజకీయాలు సినిమాలు మిళితమైపోయి కలుషితమైపోయి ప్రజల్లో వేరే భావాలు వచ్చి ఇదిగో ఇలా 25,000 ఇంకా ముక్కు కాడికి చేరలేదు. 1,00,000 ట్వీట్లు వేస్తారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే 1,00,000 ట్వీట్లు వేస్తారు. దర్శకుడు నష్టపోతాడా, హీరో నష్టపోతాడా? ఇది ఒక గుణపాఠంగా తీసుకొని అందుకే విపక్షంగా కూడా లేకుండా కూర్చున్నారు సార్. ట్వీట్లు వేస్తారు, ఓట్లే ఇట్లా దానికి తగ్గట్టుగా చేయండి. అందరూ కూడా మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? 3 స్థానాలు వదిలేశారు పాపం. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. రఫీ గారు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరూ మాట్లాడినండి ఒక్క నిమిషం. అన్ని చెప్పేస్తారు మీరు, మీ వాళ్ళు ట్వీట్లు వేస్తారు, ఓట్లు వేయట్లేదు కానీ పోవాలి కదా సార్. మీ వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు మీరు డబ్బులు ఇస్తే, కానీ ఓట్లు వేయాల. అందుకే విపక్షం కూడా రాలా. నేను అడిగింది స్ట్రైట్ గా చెప్పండి. ఓజీ ప్రమోషన్ అయితే ఇప్పుడు కూడా సీఎం అనేది ప్రమోషనేనా? ఓజీ ప్రమోషన్, ఓజీ సినిమాకి సంబంధించింది. సీఎం అనేది రాజకీయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేయాలని కావాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తా. అది బహిరంగంగానే చెప్తాం. ఓజీ అని బహిరంగంగా ఈ వేదిక మీద నువ్వు మాట్లాడాది కాదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్ట్రైట్ గా ఆన్సర్ అడిగాను. ఓజీ అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పించుకుంటూ ఉంటే ఇక్కడ సీఎం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పించుకుంటున్నాడా? స్ట్రైట్ క్వశ్చన్ సార్. కోసం కాబట్టి ఎక్కడ ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి వర్షం పడతా ఉన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టంగానే అంతకు ముందు చెప్పొచ్చుగా. ప్రెస్ మీట్ పెట్టంగానే మైకులన్నీ రాగానే ఓజీ గుర్తు వస్తుంది. ఓజీ ఉండండిరా నాయన, మీరు ఓజీ అంటే నేను వచ్చింది వేదిక వేరని చెప్పేసి ఇవన్నీ సినిమా నాటకాలన్నీ రాజకీయ రైట్. మస్తాన్ గారు మాట్లాడతారు. ఓకే చిన్నపరెడ్డి గారు, మస్తాన్ గారు మాట్లాడతారు. మస్తాన్ గారు, ఈ 2-3 అంశాలు మొత్తం రాజకీయం, సినిమా దీని చుట్టూ తిరిగినవే, వేరే ఏం కాదు. మీకు కూడా తెలుసు, అంటే చట్టసభల్లో ఉన్న వాళ్ళ పట్ల మనం ఎంత గౌరవంగా ఉండాలి. వాళ్ళు వ్యక్తిగతంగా మనకు నచ్చకపోవచ్చు కాక, అది వేరే విషయం. బట్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద చైర్, ఆ చైర్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు వదిలేసిన తర్వాత అయినా సరే ఆ చైర్కి ఉండే రెస్పెక్టే. వ్యక్తిగతంగా వాళ్ళు ఏమన్నా ఇతరత్ర అంశాల్లో వివాదాల్లో చిక్కుంటే దాని గురించి మాట్లాడదాం, తప్పేం లేదు. బట్ ఇది పృథ్వీ స్పృహతో ఉండి అన్నాడా, స్పృహ లేకుండా అన్నాడా అనే దాని మీద క్లారిటీ రావట్లా. ఒకటి, పృథ్వీ ఈజ్ అ లెర్న్డ్ మ్యాన్. ఆయన బాగానే చదువుకున్నారు, ఎంఏ ఎకనామిక్స్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. తక్కువ ఏం చదువుకోవాలి ఆయన, చాలా మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి. ఆయన అలా మాట్లాడితే దాన్ని రఫీ గారు అయితే జస్టిఫై చేశారు. ఇది పొలిటికల్ ఇంటెన్షన్ తోటి ఆయన సెటైర్ వేశారనేది. మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు క్యాంటీన్ వీక్షకులకు. పృథ్వీ వైసీపీ నుంచి వెళ్ళిపోయిన విధానం కొద్దిగా అతనికి బాధ కలిగించింది. అందువల్ల అతను వాలంటరీగా జనసేనలో చేరకపోయినా కూడా వచ్చి జనసేనకి సపోర్ట్ చేస్తూ వైసీపీ విధానాలను ఎండగట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా అతను జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించి చేసినట్టుగానే మనం భావించాలి సార్, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతను సినీ ప్లాట్ఫామ్ మీద ఒక లైలా సినిమాకి సంబంధించిన వేడుకలు ఆ విధంగా చేయటం ఆ నిర్మాతలకి ఇప్పుడు ఇబ్బందులు, తలనొప్పి తెచ్చిపెట్టిన పరిస్థితి. అయితే నేనేమంటానంటే, పృథ్వీ అనే వ్యక్తి ఒక నటుడు, ఒక చిన్న పాత్ర వేస్తుంటాడు దానిలో. దానికి సంబంధించి అతను చేసిన వ్యాఖ్యల్ని ఆ నిర్మాతకు కానీ, దర్శకుడికి కానీ, హీరోకి కానీ ఎటువంటి సంబంధం లేదు. కేవలం అతను చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాని బ్యాన్ చేయండి, లేదంటే ఆ సినిమాని ఎవరు చూడొద్దని ఆ విధంగా కక్షపూరితంగా ఒక ప్రతీకార ధోరణిలో వెళ్ళటం మంచిది కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ మనం రాష్ట్రంలో చూసినట్లయితే సినిమా థియేటర్లన్నీ కూడా మూతపడిపోయి కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే, సినిమాలు 100 కోట్లు పెట్టి తీస్తా ఉన్నారు, వాటి విజయాల శాతం కూడా తక్కువగా ఉంది. సో నేననేది ఏంటంటే, రాజకీయంగా అతను విమర్శ చేస్తే అతను విమర్శ చేయండి, తప్పులేదు. అతన్ని ఇంకా మీరు అవసరమైతే స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఇట్లాగా గొర్రెల్ని మేకల్ని పోల్చినట్టు ఎమ్మెల్యేని పోల్చుదని చెప్పచ్చు. ప్రజాస్వామ్యంలో ఆ విధమైన ఇది. కానీ ప్రతీకారం ధోరణి వెళ్ళమని ఇందాక చిన్నపరెడ్డి గారు మా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ అన్నప్పుడు ప్రతీకార ధోరణిలో ఎందుకు వెళ్తాం? అతన్ని ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి, అతనికి కంప్లైంట్ చేయొచ్చు అతనికి వ్యతిరేకంగా. అంతేగాని ట్వీట్లు పెట్టి చేతుల్లో సోషల్ మీడియా ఉంది కదా అని అందరికీ ఆ విధంగా ప్రతీకారం ధోరణిలో వెళ్తాం సినీ ఇండస్ట్రీని దెబ్బతీసినట్లు అవుతుంది అనేది వాళ్ళు పెద్దలు ఆలోచన చేయాలి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన
పెద్దలు ఆలోచన చేయాలి. ఆ విధమైన ధోరణి మంచిది కాదు అనేది. రెండోది ఏంటంటే ఇటీవల కాలంలో ఇప్పుడు మనం ఏదైతే సబ్జెక్ట్ చర్చిస్తున్నామో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే అంతకుముందు రిపబ్లిక్ సినిమా కానీ, లేదంటే గేమ్ చేంజర్కి సంబంధించి కానీ, ఇటీవల ఇప్పుడు నిన్న లైలా సినిమాలో జనసేన అదే ప్రజారాజ్యం గురించి కామెంట్ చేశారు. సో ఈ పొలిటికల్ ప్రసంగాలు కానీ, పొలిటికల్ ప్రస్తావనలు చేస్తున్నప్పుడు ఆయా సినిమాలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. గతంలో ఇది ఉండేది కానీ ఉండేది కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ నాయకుడినో లేకపోతే వాళ్ళ పార్టీనో కించబెట్టినట్టుంటే ఏమాత్రం స్పేర్ చేయలేని పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే సినిమాల మీద ఆధారపడటం అనేది ఒక వేరే నటుల విషయంలోనే కాదు, వైఎస్ఆర్సీపీ కూడా ఆధారపడింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరికి లేనట్టుగా రామ్ గోపాల్ వర్మ గారి వివాదాస్పద దర్శకుడు ఆయన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి యోహం సినిమా తీయాలని కోరటం ఇవన్నీ కూడా చూసాం. వాళ్ళు యాత్ర సినిమా ద్వారా కూడా వాళ్ళు కూడా ప్రచారం చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఏమి వైఎస్ఆర్సీపీ అతిథి కాదు. పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గారు తిట్టింది కూడా పోసారి కృష్ణమూర్తి చేత రోజు తిట్టించేవాడు. సో సినీ ఇండస్ట్రీని ఆయన కూడా వాడుకుంటున్నారు. వాళ్ళకేం అతీతం ఏం కాదు. ఇంకొకటి ఈ ఓజీ లేకపోతే అంటా ఉంటుంటే అభిమానులు కంట్రోల్ చేయడం, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కంట్రోల్ చేయడం ఎవరికి సాధ్యం కాదు. అందుకని వాళ్ళు సముదాయిస్తూ ఉంటారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఓజీ అంటుంటే, బాబు అది కాదయ్యా, స్కూల్స్ కానీ ఏదైనా చూడండి అనేది ఆయన ఇన్వైట్ చేయొచ్చు దాన్ని. అలాగే ఆయన ఓడిపోయారు, 151 సీట్ల నుంచి 11 స్థానాలకు వచ్చారు. ఆ విషయం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన కూడా అలా అంటూ ఉంటే, బాబు మేము అన్ని చేసినా కూడా మరి మీరు తిరస్కరించారు, వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలు చెప్పండి అని చెప్పొచ్చు ఆయన. సీఎం అంటుంటే ఆయన మెదలకుండా ఉంటాయంటే ఇంకా కాలేదు కదా, ఓపిక ఉండాలని మొన్నే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్ళు విశ్వసనీయత ఉండాలి, విలువలు ఉండాలి, వెళ్ళిపోతా ఉన్నారు పార్టీలో నుంచి, కొద్దిగా ఓపికతో ఉండండి, ఓపిక ప్రదర్శించండి అని కూడా చెప్పిన పరిస్థితి. సో ఆ ఓపిక మిగతా ఈ ట్వీట్లు చేసే వాళ్ళు కూడా ఆలోచిస్తే మంచిది, 5 ఏళ్ల పాటు ఉండాలని. రెండోది సార్, ఇందాక చిరంజీవి గారి సంబంధించి ప్రజారాజ్యం లేదా విలీనం వీటికి సంబంధించి చెప్పారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా చూస్తే కొన్ని పరిణామాలు చిరంజీవి బీజేపీని దగ్గర చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే అల్లూరు సీతారామరాజుకు సంబంధించిన ప్రోగ్రాంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పిలిచిన దగ్గర నుంచి మనం కనుక ఒక లైన్ కనుక చూస్తే నరేంద్ర మోడీ గారు చాలా ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి నిన్న వేవ్స్ సంబంధించిన ఒక సినీ ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ జరిగిన దగ్గర నుంచి కూడా చిరంజీవికి ప్రధానమంత్రి స్థాయిలో ఒక హోదా, ఒక ఆనర్ కల్పిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ మన ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చిరంజీవి గారిని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, మా అన్న ఇక్కడికి వచ్చారని ఆయన వెంటనే అక్కడికి రావటం, 2 చేతులు ఎత్తి చూడటం, కిషన్ రెడ్డి గారి సంక్రాంతి వేడుకల్లో వాళ్ళ ఇంట్లో జరిగిన దానిలో కానీ, సో ఇవన్నీ లైన్ కట్టి చూస్తే బీజేపీ ఎక్కడో చిరంజీవిని అట్రాక్ట్ చేయాలి వాళ్ళ పార్టీలోకి అనేది కనిపిస్తున్న పరిస్థితి ఉంది. చిరంజీవి గారు కూడా కొంత ప్రభావితం అవుతున్నారు. ఎందుకంటే మామూలుగా ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్న పరిస్థితుల నుంచి ఒక పక్కన ప్రజారాజ్యం పార్టీని అప్పట్లో, నిజానికి ఇంకోటి కూడా చెప్తానండి నేను, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలపడం వెనక అప్పుడు ఉన్న అల్లు అరవింద్ గారు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారనేది అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అల్లు అరవింద్ గారు దూరంగా జరిగిన పరిస్థితి, ఓ పక్కన వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయంగా విజయాలు సాధిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అయితే జనసేన పార్టీ గతంలో ఒకటి ప్రకటించారు, నేను జనసేన పార్టీని ఎప్పటి వరకు నడుపుతానంటే మీ నలుగురు మోసే వరకు అని చెప్పాడు ఆయన. సో విలీనం చేస్తారనే మాటలకు అక్కడ మనకేం అర్థం లేదు. విలీనం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇదే నిన్న అంబటి రాంబాబు గారు కూడా ఒక మాట అన్నారండి, రాజకీయాలకు పనికిరారు అనేది. అంటే పవన్ కళ్యాణ్ కూడా పనికిరారని చెప్పారు. ఆయన వెంట్రుకలు పీకలేరు, ఏటం చేతి వెంట్రుకలు, గడ్డంలో వెంట్రుకలు ఏం పీకలేరు అన్నారు. అందరిని పీకి చూపించారు, అది కనిపించింది అక్కడ. సో అసెంబ్లీ గేట్ తాకలేరన్నారు, తాకి చూపించారు. సో రాజకీయాల్లో ఎవరెప్పుడు విజయాలు సాధిస్తారు, ఎవరు మామూలుగా ఉంటారు అనేది ఎవరు చెప్పగలరు. సో చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు, మళ్ళీ ఏమన్నా ఆయనకున్న సమర్థతకి, సేవా కార్యక్రమాలకు నేపథ్యంలో మళ్ళీ రాజకీయాల్లో రాణించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు వాళ్ళు అనుకోవాలి, ఆయన వైట్ యాటిట్యూడ్ లో, ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ లో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి కూడా మళ్ళీ బీజేపీ లాంటి ఒక జాతీయ 3 సార్లు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ చిరంజీవిని ఆ విధంగా ఆనర్ చేసి, ఇంకొక క్రూషియల్ అబ్జర్వేషన్ సార్, ఆర్ఎస్ఎస్ మస్తాన్ గారు, ఆర్ఎస్ఎస్ జై జనసేన అంటుంది, చిరంజీవి గారు అంటాం కాదు. 1,00,000 మందిని ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ని 2 తెలుగు రాష్ట్రాలకి పంపిస్తుంది. వాళ్ళకి నార్త్లో వాళ్ళ కార్యక్రమాలు ముగిశాయి. ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎట్లా ఉంటారో మీకు తెలుసు, ఇచ్చిన పని ఏదో చేసుకొని వెళ్తారు. వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈరోజు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్, చీఫ్ మోహన్ భగవత్ జై జనసేన అని
ఇక్కడికి పంపిస్తున్నారు. వీళ్ళంతా చేసేది చాప కింద నీరులాగా వర్క్ చేస్తారు, ఎక్కడా బయటికి ఎక్స్పోజ్ కారు. అంతా అయిపోయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ లాగా తెల్లముఖం వేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీస్కి వచ్చే ఇది కనిపిస్తుంది. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ చేసిందే ఈరోజు బీజేపీ విజయం వెనుక ఉన్నది ఆర్ఎస్ఎస్. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గత కొన్ని నెలలుగా మనం గమనించినట్టయితే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరిగినప్పుడు కూడా ఎవరు అక్కడ స్పందించట్లేదు. ఆయన స్పందించారు. ఇప్పుడు చిలుకూరు ప్రధాన అర్చకుల మీద దాడి జరిగినప్పుడు అది కూడా ఒకసారి చూద్దామండి. నిన్న కేటీఆర్ గారు వెళ్ళారు, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వారితో మాట్లాడారు ఫోన్లో. ఒకసారి ఆ సంభాషణని ఆ మిగిలిన విజువల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు వారితోటి. కేటీఆర్ పరామర్శకి వెళ్ళారు, మాట్లాడారు. తర్వాత ముఖ్యమంత్రి కూడా ఫోన్లో మాట్లాడారు. ఆ సంభాషణ కూడా విందాం. రైట్. సో ముఖ్యమంత్రి కూడా మాట్లాడారండి. సో ఇప్పుడు చిలుకూరు క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హ్యావ్ టేకెన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్గా మా ఎమ్మెల్యే గారికి చెప్పినా ఇది చేసిన సార్ నేను ఇమ్మీడియట్గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ లుక్ ఆఫ్టర్ ఏమి సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును సార్. సో అదండి మస్తాన్ గారు, తెలంగాణలో అటు కేటీఆర్ గారు ఇటు సీఎం గారు ఇద్దరు కూడా మాట్లాడారు. చిలుకూరులో దురదృష్టకర సంఘటన జరిగింది. రూట్స్ ఏంటంటే ఆశ్చర్యం, మూలాలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. వీర రాఘవరెడ్డి రామరాజ్యం అనే పేరు పెట్టి ఆయన రామరాజ్యం పేరుతో డబ్బులు కలెక్ట్ చేసి ఏదో సాధిద్దామనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం అది బెడిసికొట్టింది. ఆయన అసలు చిలుకూరు బాలాజీ అంటే ప్రపంచంలో అందరూ ఆయన వీసాల దేవుడిగా చేస్తారు. ఆయన అక్కడికి వెళ్తే వాళ్ళ కోరికలన్నీ తీరుతాయని ఆ విధమైన ఆయన మీద ఒక గౌరవభావం ఉంటుంది. అలాంటి వ్యక్తి మీద ఆ విధంగా దాడి చేయటం కానీ అలాంటి వాటికి పాల్పడటం కానీ అందరూ ఖండించారు. ఇది కూడా ఇన్వైట్ చేయగలరు. అక్కడ పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన ఎమ్మెల్సీ కూడా వెళ్ళారండి. జనసేన ఎమ్మెల్సీ కూడా వెళ్ళి ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు పంపించారు అక్కడికి. పంపించి సో ఇట్లాంటి వాటిని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. అట్లాంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేయడం వాళ్ళు కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని అయితే నేనైతే చెప్తాను. రైట్. అరుణ గారు ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ ప్రిపేర్ చేసింది అంటే నేరుగా కాదు, వాళ్ళు పరోక్షంగా జై జనసేన అనే కార్యక్రమంలోకి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు మిషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. నార్త్ ఇండియాలో ఎలక్షన్స్ అయిపోయినాయి. మొత్తం ఆ సైన్యం ఇక్కడికి వస్తుంది, 2 తెలుగు రాష్ట్రాలకి వస్తుంది. సో మొత్తం పొలిటికల్ సినారియోని మార్చడానికి వాలంటీర్లు వాళ్ళు తెరానికే పనిచేస్తారండి. ఎక్కడా వచ్చి విరతాళ్ళు వేసుకొని చెన్నాకోళ్ళు కొట్టేసుకొని వాళ్ళకి కనపడరు. వాళ్ళ వర్క్ మీరు గమనించుంటే 4 లక్షల కొత్త ఓట్లు ఢిల్లీలో కరెక్ట్గా 7 నెలల వ్యవధిలో జమ అయినాయి, అంటే కొత్తగా యాడ్ అయినాయి. బాజీ గారికి హ్యాస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. 4 లక్షల కొత్త ఓట్లు. అలాంటి కొత్త ఓట్ల కార్యక్రమం, నమోదు కార్యక్రమం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగబోతోంది. అంటే చాలా దూరం ఉండొచ్చు కాక ఎన్నికలు, కానీ ఇప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. ఎనీహౌ అంటే కూటమి సక్సెస్ వెనక పవన్ కళ్యాణ్ గారి కృషిని గమనించిన ఆర్ఎస్ఎస్ ఆయనకు చాలా కీలక బాధ్యతలు అప్పచెప్పబోతోందని సమాచారం. మీరేమంటారు సార్? ఇప్పుడు మీరు అన్న దాంట్లో నాకు 2 అర్థాలు వచ్చాయి సార్. అది ఏది విధంగా అన్నారు నాకు అర్థం కాలేదు. 4 లక్షల కొత్త ఓట్లు వచ్చాయంటే ఉన్న కొత్త ఓటర్లను నమోదు చేయించారండి. నమోదు లేనివి కాదు, నమోదు చేయించారు. అంటే యాక్టివ్ చేశారు అంతే కదా. నేను చాలా పాజిటివ్ యాంగిల్లోనే అన్నానండి. అంటే నిద్రాణంగా ఉన్న యూత్ని నో నేను చాలా పాజిటివ్గానే అన్నాను. కొత్త ఓట్ల నమోదు కార్యక్రమం, దొంగ ఓట్లని నేను అనలేదండి. మీకు అలా స్ఫురిస్తే ఐఎమ్ సారీ.
క్లియర్ గా ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీకి అనుబంధంగా పనిచేసింది అనేది దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే సార్. మొదటిది. రెండోది, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వాన్ని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఆమోదిస్తుంది. కాబట్టి ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అనుకూలిత పార్టీలు అధికారంలోకి రావడం కూడా మనందరికీ తెలిసిందే. అంటే బీజేపీ నాయకత్వాన్ని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది కూడా క్లియర్. ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ వీక్ గా ఉందో లేదా బీజేపీతో అలయన్స్ లో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి వీళ్ళు ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళని బలపరచడానికి లేదా బీజేపీ పార్టీని బలపరచడానికి ఆర్ఎస్ఎస్ అనేది వచ్చి వర్క్ చేయడంలో తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఎక్కడా లేదు క్లియర్ గా. ఇందులో మళ్ళీ ఎవరి పార్టీని వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ ఏ పార్టీని అయితే బీజేపీ డెవలప్ చేయాలనుకుంటుందో వాళ్ళకు కూడా వర్క్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. రైట్ బాజీ గారు, దీన్ని మనమే బోతద్దలు పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదు. మనమే మీరే చెప్తున్నారు బీజేపీకి ఆర్ఎస్ఎస్ వాలంటీర్ గా వర్క్ చేసింది అని చెప్పేసి. బీజేపీ అనుకూలిత రాష్ట్రాల్లో వచ్చి వర్క్ చేస్తుంది, దాంట్లో తప్పే ఉంది సార్. అనుకూలంగా లేని రాష్ట్రాల్లో కూడా వర్క్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ అక్కడే ఎక్కువ వర్క్ చేస్తుంది. పార్టీ డెవలప్ అవ్వాలి కదా, అనుకూలంగా లేని రాష్ట్రాల్లో కూడా డెవలప్ చేయడానికి. ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. బాజీ గారు, కాంగ్రెస్ కి మేజర్ థ్రెట్ వాళ్ళ పార్టీని డెవలప్ చేయడానికి ఆర్ఎస్ఎస్ వర్క్ చేస్తుంది సార్ 100%. రాజకీయ యొక్క ఎజెండా అదే కదా. వర్క్ చేయటం వేరు, వ్యూహం ప్రకారం వెళ్ళి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం. కొత్త ఓటర్లు అండి, దొంగ ఓట్లు కాదు, కొత్త ఓటర్లు. బాజీ గారు, కాంగ్రెస్కి ఏదో మేజర్ పొటెన్షియల్ థ్రెట్ అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. తెలంగాణలో ఎలాగో బీజేపీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, మీరు కూడా ఈక్వల్గా పోటాపోటీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో 1.75% తీసుకురాగలిగింది పాపం షర్మిల గారు. సరే, ఆ కాస్తకు కూడా ఎసరు పెట్టే కార్యక్రమం ఆర్ఎస్ఎస్ చేయబోతోంది. మాకు వాళ్ళతోటి ఏం లేదండి. మా ఓట్ బ్యాంక్ సపరేటు. కాంగ్రెస్ అంటే విమానంతో హస్తం గుర్తు చూడగానే ఇప్పటికీ హృదయాలు పుట్టించిపోయే ఓటర్లు ఇంకా ఉన్నారు. కాకపోతే మా లీడర్షిప్పే వాళ్ళ దాకా చేరుకోవడంలో విఫలమయ్యారు. ఎందుకంటే మా లీడర్షిప్ అంతా కూడా అటు ఇటు చెల్లా చెదరైపోయింది. కాకపోతే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు ఒక అనుమానం ఏంటంటే, జై జనసేన అని అంటున్నారా లేకపోతే జై అంటున్నారా అనేది నేను ఇందాకే చెప్పాను స్టార్టింగ్ నేను మాట్లాడింది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఏంటంటే జై జనసేన అనే బీజేపీ జై జనసేన అని సంయుక్తంగా వాళ్ళని ఎనిటేట్ చేయడానికి ఆర్ఎస్ఎస్ ఈరోజు కంకణం కట్టుకొని టార్గెట్ తెలుగు రాష్ట్రాలుగా పనిచేస్తుంది. మీరు చెప్పింది రైట్లీ కరెక్ట్. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని జనసేన కలిపి సంఘటితంగా బలపరిచి భవిష్యత్తులో ఒక ప్రచండమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం, బీజేపీ యొక్క టార్గెట్. ఆ లక్ష్యం దిశగానే ఇవాళ అడుగులు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో అనుగుణంగా భాగంగానే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, మొన్న విజయవాడలో గన్నవరం దగ్గర జరిగిన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ సభ కానివ్వండి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ధోరణి అనూహ్యంగా మారిపోయి సనాతన ధర్మాన్ని ఆయన భుజానెత్తుకొని అక్కడ ఆంధ్రాలో కానివ్వండి లేకపోతే మహారాష్ట్రలో కానివ్వండి ప్రచారం చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్త ఎత్తుగడలకి కొత్త రాజకీయ పరిణామాలకి అంకురార్పణ జరిగింది అని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్తాను. కావాలంటే మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇదే సబ్జెక్ట్ని 2 ఏళ్ల తర్వాత. చాలా మార్పులు వస్తాయి రాష్ట్రంలో మరి. కాబట్టి టార్గెట్ జై జనసేన అని వెళ్ళటం కాకుండా జై కూటమి అని వెళ్తే బాగుండేది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు జై ఎన్డీఏ కూటమి అని అట్లా అనట్లేదు, జై జనసేన అని అంటున్నారంటే దీని అర్థం చాలా ఉంది. దీన్ని అందరూ అర్థం చేసుకొని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రఫీ గారు, కుడ్ యు ప్లీజ్ క్విక్లీ కంక్లూడ్ ఆర్ఎస్ఎస్ మూవ్స్ గురించి? సార్, ఇప్పుడు ఏ సంస్థ అయినా ఏ పార్టీ అయినా వాళ్ళ బలం విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో తప్పేం లేదు. ఇప్పుడు మాకు 1 కోటి మంది పైన సభ్యత్వం నమోదైంది ఈసారి. ఇంకో 2 సంవత్సరాల తర్వాత 1,20,00,000 సభ్యత్వం మాకు నమోదవుతుంది. మా పార్టీ ప్రజల్లో ఉంది, మా పార్టీ గ్రామాల్లో, మా పార్టీ ప్రజల్లో, పట్టణాల్లో బలంగా ఉంది. ఎవరి పార్టీ విస్తరణకు వాళ్ళు చేసుకుంటారు. తెలుగుదేశానికి వచ్చినటువంటి నష్టమే లేదు. తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి బలపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ తర్వాత 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగినటువంటి పార్టీ, అలాగే లక్షలాది మంది కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పరిస్థితుల్లో అయినా సరే మేము మా పార్టీని విస్తరించుకోవడానికి ముందుకెళ్తాం. పరిస్థితులన్నీ కూడా మాకు చాలా అనుకూలంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రఫీ గారు, చిన్నప్పరెడ్డి గారు, అరుణ గారు, బాజీ గారు, మస్తాన్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, చాలా మేజర్ పొలిటికల్ డెవలప్మెంట్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో తమకిచ్చిన అసైన్మెంట్ పూర్తి చేసుకొని ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్స్ కవాతు చేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల వైపు నడిచి వస్తున్నారు. జై జనసేన
అని అనాల్సిందిగా నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ వాలంటీర్స్కి అయితే మెసేజ్ వెళ్ళింది. సో చాలా కీలకమైన డెవలప్మెంట్స్ ఇవన్నీ రాబోయే రోజుల్లో. బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనే స్పెక్యులేషన్ నడుస్తున్న నేపథ్యంలోనే మరోవైపు ఈ డెవలప్మెంట్ కూడా కనిపిస్తోంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.